అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూటమి నేతలు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని కూటమి నేతలు తెలిపారు. రాయదుర్గంలోని ప్రధాన రహదారుల నిర్మాణానికి టీడీపీ నేత కాలువ భరత్ భూమి పూజ చేశారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని మాజీ రాష్ట్ర చేనేత డైరెక్టర్ హనుమంతు అన్నారు. అందరికీ నమస్కారం. రాయదుర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందనే దానికి చిన్న ఉదాహరణ, బీపీఎస్ ఎల్ఆర్ఎస్ కింద శాంక్షన్ అయిన 3 కోట్ల నిధులకు గాను ఈరోజు 1వ వార్డు పబ్లిక్ హెల్త్ సెంటర్ దగ్గర ఒక రోడ్డు, అలాగే 31వ వార్డు బన్నీ మాంకణం దగ్గర ఒక రోడ్డు, 12వ వార్డు 11వ వార్డులో ఒక రోడ్డు, ఈ 3 రోడ్ల పనులకు గాను ఈరోజు 19,97,000 రూపాయల నిధులతో వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు మన కాలువ భరత్ గారి ఆధ్వర్యంలో ఈ 3 రోడ్లు భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా రాయదుర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మన కాలువ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మనం ముందుంటామని ఈ సందర్భంగా